ఏంటమ్మా ఎలా ఉంది స్వీట్? ఏదో తేడాగా ఉంది. బాగుంటుంది. పోలా అదిరిపోలా కదా, దాని పేరేంటి? ఓ ఇది కూడా తెలియదా? అటుకులు బెల్లం మిక్చర్. ఈ మొఖం. ఏ వంట చేయాలన్నా ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ముట్టియాలి. ఇది ఓవర్. అబ్బా, ముక్కులు అదిరిపోయే వాసన వస్తుంది. అయినా నేను ఇక్కడ ఉండంగా కిచెన్ నుంచి అంత మంచి వాసన రావటం ఏంది? అదేంటబ్బా, రండి చూద్దాం ఎవరున్నారో కిచెన్. రండి కిచెన్లోకి పోదాను. ఎవరా వెరైటీ చేసే వింత మనిషి? వంటిట్లో నాకు తప్ప వేరేటోళ్ళకి ఛాన్స్ ఇయ్యను. ఇది నా సామ్రాజ్యం. ఊ నువ్వా? నా సామ్రాజ్యంలో నువ్వు వచ్చేస్తున్నావు. మమ్మీ అప్పుడే వచ్చావా? నేను ఒక స్వీట్ రెడీ చేద్దాం అనుకున్నా, సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, నువ్వు అప్పుడే వచ్చేసావు. వచ్చా. అమ్మో స్వీటా? నువ్వా? వంట ఏం పెంట తల్లి మాకు. అదేంటి మమ్మీ అలా అంటావు? నేను ఎంతో కష్టపడి చాలా సూపర్ ఉండే ఎమ్మిగా ఉండే రెసిపీ వస్తున్నా, క్విక్గా అయిపోతుంది. ఫస్ట్ నెయ్యి చేసుకుంటున్నా, దానికోసం నువ్వు వాసన పట్టుకెట్టేసి వచ్చేసావు. అయ్యో అది నెయ్యి వాసన. నేను ఇంకేదో వెరైటీ చేస్తున్నావేమో అనుకున్నా. నెయ్యి అయితే ముక్కులు బదిలిపోతాయిలే. నా స్వీట్ కూడా బాగుంటుందిలే. చూద్దాం ఏం స్వీట్ చేస్తుందో. మా ఎలాగో వచ్చావు కదా, నేను చేసే వంటకం రికార్డ్ చేయి, మనం యూట్యూబ్లో పెడదాం. నాలాగా ఎవరైనా క్విక్గా ఏమైనా స్వీట్ చేయాలనుకుంటే ఈ రెసిపీని ఫాలో అవ్వచ్చు. ఓకే, మన స్వీట్కి కావాల్సిన ఐటమ్స్ చూద్దామా? రండి. ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి, ఇవన్నీ ఐటమ్స్తో మనం చేసి సరిపోతున్న స్వీట్. మనకి స్వీట్ కూడా కావాలి కదా, సో దానికోసం బెల్లం, అటుకులు. సో దీంతో మన ఎమ్మి రెసిపీ రెడీ అయిపోతుంది. చూద్దు రండి. అయిందా? పెళ్ళయిందా? కాలిందా? అబ్బా అవునా? ఒకసారి నీ చేయి చూపి అమ్మ. ఏంటి అని మచ్చలు? ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలి. యాక్చువల్గా మేము నెయ్యి ఇంట్లోనే చేసుకుంటాం, ఎందుకంటే నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. కానీ బయటనే అస్సలు వాడడం, మా మమ్మీ చాలా కష్టపడి చేస్తుంది నెయ్యి. సో ఫస్ట్ నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఈ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ, డ్రై ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు వేసేసుకోవాలి. వేసుకున్నాక వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం అయిపోయిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా నార్మల్గా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం కొబ్బరిని కూడా అలానే వేయించుకోవాలి. ఎండు కొబ్బరి తీసుకోవాలి, బాగా ఎర్రగా అయ్యేటట్టు వేయించుకోవాలి. లైట్గా వేడెక్కేటట్టు వేయించుకోవాలన్నమాట. నెయ్యి స్మెల్ అయితే సూపర్ ఉంది. వేగిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు బెల్లం తీసుకోవాలి. బెల్లాన్ని వేసుకొని అది కొంచెం పాకం అవ్వాలన్నమాట బెల్లం మనకి. సో దానికోసం కొన్ని వాటర్ పోసి సరిపోతుంది. ఇలా వాటర్ పోసి బెల్లం వేసుకొని స్టవ్ ఆన్ చేసి అది పాకం అయ్యేదాకా వెయిట్ చేయాలి. అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. అయ్యిందాన్ని చిటికలో వంట. చిటికలో వద్దంటే చిటికలో అయిపోద్దా ఏంటి? నాగార్జున సార్ కూడా చిటికలో వచ్చేస్తా అంటారు. అన్నంత మాత్రం చిటికలో వచ్చేస్తారా ఏంటి? మేము బెల్లం వాడుతున్నాం, షుగర్ కూడా వాడొచ్చు ఇందులోకి. కానీ మేము హెల్త్కి బెల్లం మంచిదని బెల్లం వాడుతున్నాం. అందులోనూ మేము ఆర్గానిక్ బెల్లం వాడతాం, ఎందుకంటే మా డాడీ ఆర్గానిక్ తినాలని బాగా అంటారనమాట. సో అందుకనే మేము ఇంట్లో అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ వాడతాం. సో బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం వాడతాం. సో ఇలా ఉన్నప్పుడే మీరు కొంచెం యాలకులు వేసుకోవాలి. వేసుకుంటే సరిని వడగట్టుకొని ఇలా గ్లాస్లోకి వంపేసుకోవాలి. జాగ్రత్త అండోయ్, మీద పడితే తోలుడిపోతుంది. మీకు ఎంత కావాలో అన్ని అటుకులు తీసుకోండి. అటుకులు గిన్నెలోకి వేసుకొని బాగా కొంచెం కలుపుకొని అందులో మనం ఫస్ట్ వేయించుకున్న
డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి వేయించుకున్నాం కదా, కొబ్బరి కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక బెల్లం పాకం పట్టుకున్నాం కదా, ఆ పాకం పట్టుకున్న బెల్లం కూడా వేసేయాలండోయ్. అది కూడా జాగ్రత్తగా అండోయ్. బెల్లం పాకం వేసేయాలి. వేసేసి బాగా కలిపేసుకోవాలి. నాకు తెలియని వెరైటీ స్వీట్ చేసా అన్నావు కదా, దాని పేరేంటి? ఓ ఇది కూడా తెలియదా? అటుకుడు బెల్లం మిక్చర్. నీ ముఖం, దాని పేరు పంచకజ్జాయి. అప్పట్లో మా అమ్మమ్మ చేసేది. ఇప్పుడు ఈ అమ్మ చేస్తుంది. ఈ స్వీట్ని బౌల్లోకి తీసుకుందాం. నాకు తెలిసి చెఫ్ని అయిపోవచ్చు నేను. మాస్టర్ చెఫ్కి పోటీలలో కూడా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది వంట చూశాక. ఒక స్వీట్కే ఆ, పెద్ద పెద్ద అన్నీ కూడా చిన్నవాటితోటి మొదలవుతాయి. ఎంత ప్రేమతో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అమ్మా. స్వీట్ రెడీ అయిపోయింది. ఏంటమ్మా ఎలా ఉంది స్వీట్? పోలే అద్దరిపోయింది ఫ్రెండ్స్. మీకు కూడా ట్రై చేయండి. వంటరాని నాలాంటి వాళ్ళు ఇలాంటి ఈజీ స్వీట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎమ్మి సూపర్ అసలు. హాయ్, మా మమ్మీ తినడంలో బిజీగా ఉంది కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రానమ్మ ముచ్చట్లు.